అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 2వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము వ్యాధులపై జయము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనమందు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని యొక్క బిడ్డలు వ్యాధులపై జయము పొందవలనని ప్రభు ఆశించుచున్నాడు. మన యొక్క శరీరము ప్రభు వలన రూపించబడినందున శరీరం యొక్క రోగములను బలహీనతలను ప్రభు శిలువలో భరించి తీర్చినందున మనము వ్యాధితో అలమటించవలసిన అవశ్యము లేదు. వాగ్దానములను పట్టుకొని జయము పొందుదుముగాక. నీ చిత్తము పరలోకం నందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని చెప్పి మనము ప్రార్థించుచున్నాము. పరలోకమునందు వ్యాధియు రోగమును లేదు. ప్రభువైన యేసు భూమి మీద ఉన్న దినముల యందు వ్యాధులపై జయము పొందిన వారై జీవించెను. ఆయనకు సువార్త పరిచర్యను, ప్రార్థనా పరిచర్యను, ఉపవాస పరిచర్యను మొదలగునవి వ్యాధిని బట్టి కానీ బలహీనతను బట్టి కానీ ఒక దినమైనను ఆటంకపరచబడలేదు. వ్యాధులు ఆయనపై జయమును పొందలేదు అంటే దానికి కారణము కుష్ఠరోగిపై అసహించుకొనక తన చేతిని చాచి ముట్టెను. కుష్ఠరోగము ఆయనను జయించలేదు. యేసు క్రీస్తు మన యొక్క బలహీనతలను రోగమును తానే భరించి తీర్చుటకు సంకల్పించెను. ఎందుకని దేవుని యొక్క బిడ్డలకు వ్యాధులు వచ్చుచున్నాయని మీరు ఒకవేళ అడగవచ్చును. వ్యాధి వచ్చుటకు గల ముఖ్య కారణము పాపమై ఉన్నది. పక్షవాయువు గలవానిని యేసుని వద్దకు తీసుకుని వచ్చినప్పుడు అతనిని స్వస్థపరచుటకు ముందుగా యేసు అతన్ని చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 మొదలుకొని 6 వచనములు. అదే విధముగా బెతస్దా కోనేటి వద్ద 38 ఏళ్ళు వ్యాధిగల ఒక మనుషుని స్వస్థపరుచుతున్నప్పుడు ప్రభువైన యేసు అతన్ని చూచి, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయుకుము అని చెప్పాను. కొన్ని సమయములలో తల్లిదండ్రులు మరియు పితరుల యొక్క పాపము వలనను శాపము వలన కూడాను వ్యాధులు వచ్చుచుండును. ఈ సంగతిని అనేకులు నమ్మక ఉండవచ్చును. అయితే రాజైన దావీదు పాపము చేసెను అని, అతని యొక్క పాపము నిమిత్తము దేవుడు అతని యొక్క బిడ్డను మొత్తెను అని, ఆ బిడ్డ బహుగా జబ్బుపడి మరణించెను అని బైబిల్ గ్రంథం నందు చూస్తున్నాము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14 మరియు 15 వచనములు. కావున అటువంటి సమయములలో మనలను పరిశీలించి చూచుకొని ఇతరులకు వ్యాధి కలుగుటకు నేను కారణమా ఉన్నానా అని పరిశీలించి వాటిని ఒప్పుకొని చేసి విడిచిపెట్టుట మంచిది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీరు స్వస్థం నొందునట్లు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కొంతమంది అత్యాశ వలనను ధనాపేక్ష వలనను రోగములకు గురి అవుతున్నారు. ఎలీషా యొక్క పనివాడయున్న గెహాజీని చూడుడి. ధనమును సంపాదించున్నట్లు నయమాని యొక్క రథం వెనుక పరిగెత్తుకుని వెళ్ళి సాహసించి అబద్ధము చెప్పాను. చివరకు అతనికిని అతని సంతతికిని కుష్ఠరోగము వచ్చును. ధనాపేక్ష సమస్త కీడునకు మూలమై ఉన్నది అని బైబిల్ గ్రంథము మనలను హెచ్చరించలేదా? దేవుని బిడ్డలారా, పాపం మిమ్మల్ని సమీపింపకున్నట్లు కాపాడుకున్నట్లయితే వ్యాధులు మిమ్మలను సమీపించదు. నేటి ధ్యానమునకై ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 22వ అధ్యాయము 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.